హాయ్ మేడం. మనది ప్రాజెక్ట్ గురించి చూసారు కదా. ఇప్పుడు మీరు చూసినంత మొత్తం మనకు వచ్చేసి 80 acres ప్రాజెక్ట్ ఇది. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మెర్క్యూరీ టౌన్షిప్. మీరు మెయిన్ రోడ్ 200 feet రోడ్ చూసారుగా, మేజర్ రోడ్ మేము మనకు వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రాజెక్ట్ని రీచ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అండ్ మనం ఎందుకు ఈ ఏరియాలో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా ఒక పాయింట్స్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ రీచ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీస్ ఏంటి అని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక 2 minutes మేడం. మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెర్క్యూరీ టౌన్షిప్ అని మన ఇక్కడ ఉంది మేడం. ఎక్కడ అంటే మనకి వచ్చేసి కంప్లీట్గా కందుకూరు యాచారం నుంచి ఫార్మాసిటీ బిల్డ్ చేస్తూ 200 feet రోడ్కి వేస్తున్నాను. ఇదంతా కూడా 200 feet రోడ్, 4 lane రోడ్ ఇదంతా కూడా మనకి. సో కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 22 kilometers ఉంటుంది. ఈ 22 kilometers మనకు 200 feet రోడ్ ఉంటుంది. ఈ 200 feet రోడ్ని ఫేస్ చేస్తూ మనకి మెర్క్యూరీ టౌన్షిప్ మొత్తం టోటల్గా మనకు వచ్చేసి 256 acres. దీంట్లో మనకి phase 1 phase 2గా మనకి 80 acres చేస్తున్నాము. 80 acres. సో ఈ ప్రాజెక్ట్ని రీచ్ అవ్వాలంటే మనకు వచ్చేసి కంప్లీట్గా మనకి ఎగ్జిట్ ఓవరాల్ నుంచి బేస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఓవరాల్ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. సో మనకి ఎగ్జిట్ నెంబర్ 14 అంటే తుక్కుగూడ నుంచి రావచ్చు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా ఐడియా ఉంటుంది మీకు, రావేరియాలో, అక్కడి నుంచి రావచ్చు. అది కూడా మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే మన ఫ్రంట్ సైడ్ రోడ్ 200 feet రోడ్ ఉందో సేమ్ అది కూడా 200 feet రోడ్ మనకి. సో మనకి బీ సైడ్ ఒక 2 kilometers కనెక్ట్ అవుతుంది మనకి. సో అక్కడి నుంచి రావచ్చు. లేదా మనకి నాగార్జునసాగర్ హైవే ఉంటుంది మనకి, యాచారం అని చెప్పేసి, అలా కూడా మనం రావచ్చు. సో ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఈజీ కనెక్టివిటీ మేడం మనకి. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఏరియాలకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి పాయింట్ రైజ్ అవుతుండొచ్చు. అండ్ చేసిన తర్వాత వితిన్ ఎంత టైంలో మనకి హైక్ వస్తుంది, మనకి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి చెక్ చేస్తే ఈ ఏరియా మేజర్గా మనకు వచ్చేసి ఫార్మాసిటీ మీద బేస్ అయి డెవలప్ చేస్తున్నాం మేడం గవర్నమెంట్ మొత్తం కూడా. కంప్లీట్గా మనకి 19,333 acres ఫార్మాసిటీ వస్తుంది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ. మీకు కనిపిస్తున్న మ్యాప్లో ఇదంతా కూడా మనకి ఫార్మాసిటీ మేడం. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ. నార్మల్గా మనకి ఇండియాలో ఏదైతే మెడిసిన్ తయారవుతుందో, వరల్డ్ వైడ్గా ఏదైతే మెడిసిన్ తయారవుతుందో 25% కాంట్రిబ్యూషన్ ఓన్లీ తెలంగాణ ఉన్న ఈ ఫార్మాసిటీ నుంచి ఉంటుంది మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ ఈ ఫార్మాసిటీని బేస్ చేసుకుని ఎలా ఉంటుందంటే మనకి అప్రిషియేషన్. ఇప్పుడు మనకి సిటీ ఉంది, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇవన్నీ కూడా మనకి డెవలప్ అవ్వడం కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ రావడం వల్ల మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల సరౌండింగ్ మొత్తం కూడా హైక్ అయ్యి ఎక్కడికో సాచురేషన్ పాయింట్స్ అయిపోయినాయి. 1 lakh 2 lakh దాకా వెళ్ళిపోయింది. జస్ట్ అది 5 lakh ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు వాళ్ళు. ఓన్లీ ఈ ఫార్మాసిటీ వల్ల మనకు వచ్చేసి డైరెక్ట్గా 5 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇండైరెక్ట్ ఇంకో 5 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే 10 lakh పీపుల్, అంటే మనకి ఏదైతే గచ్చిబౌలి కంటే డబల్ అవుతుంది మనకి ఈ ఏరియా కంప్లీట్గా. అండ్ ఈ ఫార్మాసిటీని డెవలప్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే మనకి ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటారు దీన్ని. సో ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటే మనకి వచ్చేసి దీంట్లో మనకి స్కూల్స్, హాస్పిటల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫైర్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ ఈ ఫార్మాసిటీని కూడా 4 partsగా డివైడ్ చేస్తారు మనకి. 4 partsగా డివైడ్ చేసేసి part 1 ఏంటంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది మనకి. కంప్లీట్గా దాంట్లో రీసెర్చ్ అనేది చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఉంటుంది, ఫార్మా యూనివర్సిటీ. సో ఫార్మాకి సంబంధించిన యూనివర్సిటీ మొత్తం దాంట్లో ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మనకి టౌన్షిప్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ల్యాండ్ ఎవరైతే విలేజెస్ పోయిందో వాళ్ళకి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం, దాని తర్వాత వాళ్ళకి ఇంటికి ఉద్యోగం టైపు గవర్నమెంట్ ఒక సెటిల్మెంట్ చేసుకుంది. సో వాళ్ళందరికీ ఆ టౌన్షిప్లో వాళ్ళకి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి చేయడం. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇది మొత్తం కూడా 12,000 acres ఉంటుంది. నిమ్స్ అంటారు దాన్ని, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. కంప్లీట్గా దాంట్లో మనకి ఫార్మా రెడీ అవుతుంది. సో ఎందుకు ఈ ఏరియా చూస్ చేసుకుంది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఒక పాయింట్ రావచ్చు, మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మేడం ఈ యొక్క ఫార్మాని డెవలప్ చేసేటప్పుడు మనకి హ్యూజ్గా వాటర్ అవసరం ఉంటుంది, వాటర్. సో మనకు వాటర్ సోర్స్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ సరిపోదు మనకి. సో మనకి నియరెస్ట్ ఏమైనా రివర్ ఏమైనా ఉంటే బెస్ట్ అని చెప్పేసి ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం. మనకి నియరెస్ట్ 90 kilometers నాగార్జునసాగర్ కృష్ణా రివర్ ఉంది. సో మనకి హ్యూజ్ వాటర్ అంతా కూడా మనకి మిషన్ భగీరథ స్కీమ్ నుంచి మనకి వాటర్ ఇక్కడ తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం మనకి ఈ 25% వరల్డ్ వైడ్ మనకి మెడిసిన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటున్నాం కదా. సో ఎంత కూడా మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మనకి ఎయిర్పోర్ట్ అవసరం ఉంటుంది మనకి. సో ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ అంటే దానికి ఒక టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని ఫార్మా కార్గో టెర్మినల్ అంటారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది మనకి. సో ఇక్కడ నుంచి వచ్చే మెడిసిన్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా. అండ్ దట్టు మనకి హ్యూజ్లో మనకి ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది. మీరు వచ్చే దారిలో చూసుంటారు మొత్తం మీరు, ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది మనకి. ఇది మీరు కనిపెట్టి పవర్ గ్రిడ్ ఉంటుంది దాన్ని. 765 kilowatts అంతా కూడా మొత్తం కూడా ఫార్మర్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. సో మనకి కావాల్సిన వాటర్ అండ్ పవర్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి కనెక్టివిటీస్ అండ్ 2 highways ఉన్నాయి మనకి. శ్రీశైలం హైవే ఉంది అండ్ సాగర్ హైవే ఉంది అండ్ ORR ఉంది మనకి. అండ్ దీన్ని బేస్ చేసుకుని మనకి ప్యారలో ORR లెక్క మనకి RRR వస్తుంది మేడం మనకి ఫార్మాలో. ఈ RRR ఏంటంటే మనకి ఫ్యూచర్ మొత్తం ఇది ఎలా అయితే మనకి ORR వస్తుందో ఎండింగ్లో మనకి ఇంకోటి RRR వస్తుంది మనకి. సో ఇది ఏంటంటే సిటీలో ఉన్న మేజర్ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, గచ్చిబౌలి అన్నింటిని కనెక్ట్ చేస్తుంది. బట్ ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే మనకి RRR ఎలా ఉంటుందంటే మనకి తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తుంది. ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా మనకు వచ్చేసి మనకి ఓవరాల్ RRR మధ్యలో ఉంటుంది మొత్తం కూడా.
ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ 10 lakh ఎంప్లాయ్మెంట్ అంటున్నాం కదా, 10 lakh ఎంప్లాయ్మెంట్ అంటే విత్ ఫ్యామిలీ మెంబర్స్ వేసుకుంటే ఒక 40 lakh మెంబర్స్ ఇక్కడికి మైగ్రేట్ అవుతారు. 40 lakh మెంబర్స్ ఒక ఏరియాకి మైగ్రేట్ అవుతారంటే ఒక సిటీ అయిపోతుంది కంప్లీట్గా. సో సిటీ ఉన్నప్పుడు మనకి కాంప్లెక్సెస్ అవ్వచ్చు, లేకుంటే ఏమైనా అవచ్చు, మేజర్ అంతా కూడా మన కమర్షియల్ అంతా కూడా మేజర్ రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ 200 feet, 100 feet, 50 feet ఇట్లా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఇలా ఉంటుందన్నమాట. సో మన లక్ ఏంటంటే మనకి 200 feet రోడ్ ఫేస్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు పెట్టి వితిన్ 2 years మనం ఈజీగా 60 to 70% మన రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఫార్మా కూడా మనకి ఆల్మోస్ట్ మనకు ఒక 400 కంపెనీస్కి ల్యాండ్ అప్లికేషన్ చేసుకుంటే 400 కంపెనీస్, అరవిందో, జీవికే1 ఇలాంటి ఫార్మా కంపెనీస్ ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీస్కి ల్యాండ్ అలాట్ చేశారు. ఒక జస్ట్ అనౌన్స్మెంట్ వల్ల మనకి హైక్ వచ్చే ఛాయిసెస్ కూడా మనకి ఏరియా పరంగా మనకి హై ఇది వస్తుంది. మన అట్ ద సేమ్ టైం మనం కూడా ఇదైతే మనకి టౌన్షిప్ అంటున్నామో ఓపెన్ చేసేది మొత్తం కూడా మనకి 256 acres మేడం మనకి ఇది. మనకు ప్లాట్ సైజెస్ ఎట్లున్నాయి? యా చెప్తాను. ఇంతవరకు మీకు లొకాలిటీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి, ఈ ఏరియాలో ఎట్లా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్ గురించి చెప్తాను. మనకు ఓన్లీ లొకాలిటీ నుంచి డెవలప్ హైక్ రాకుండా మన ప్రాజెక్ట్ వల్ల కూడా మనకి హైక్ వస్తుంది. 2 typesలో వస్తుంది మనకి. ఎలా అంటే మేడం మనది వచ్చేసి కంప్లీట్గా ఈ 256 acresలో మనం మొత్తం కూడా 80 acres phase 1 and phase 2 లెక్క డెవలప్ చేస్తున్నాం మనం. సో phase 1 phase 2 లెక్క డెవలప్ చేస్తున్నప్పుడు దీన్ని ఒక టౌన్షిప్ లెక్క చేస్తున్నాం మనం. టౌన్షిప్ అంటే మనకి ఏదైతే మనకి పార్క్స్ అవసరం ఉంటే ఆ పార్క్స్ అన్ని ఇచ్చుకుంటా అండ్ 2 ప్రైమరీ స్కూల్స్కి ల్యాండ్ ఇస్తున్నాం మనం. 1.5 acre ఒకటి, మన నెక్స్ట్ వచ్చేసి 1/4 acre ఒకటి ఇచ్చేస్తున్నాం మనం. సో మనకి ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో మొత్తం కూడా 600 units ఉంటుంది దీంట్లో. ఈ 600 units ఆఫ్టర్ 2 years తర్వాత సేల్ అయిపోయిన తర్వాత సొసైటీ ఫామ్ చేసి వాళ్ళకి ల్యాండ్ని గిఫ్ట్ డీడ్ చేసేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్తో టైప్ అయ్యి వాళ్ళకి లీజ్కి ఇవ్వడము లేకుంటే సేల్ చేయడం చేసి వాళ్ళు ఇక్కడ ఒక స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేపిస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ అంతా కూడా ఇక్కడ స్కూల్స్కి వెళ్ళొచ్చు. లేదు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకి నియరెస్ట్లో ఫార్మా ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అదే. సో మన స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి మనకి. సో అండ్ దీని చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ వస్తుంది. మేజర్ రోడ్ అంతా మనకి 60 feet రోడ్ ఉంటుంది. దాని తర్వాత 30 feet రోడ్స్ ఉంటాయి మనకి. అండ్ దీంట్లో పార్క్స్ అంటే మన నార్మల్గా పార్క్స్ అంటే చెట్లు పెట్టి ఇలా కాకుండా మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం మనం. మెడిటేషనల్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్లోకి వెళ్ళగానే మనకి ఫీల్ ఫ్రీగా అంటే నార్మల్గా మనం మెడిటేట్ అవ్వడం న్యాచురల్గా అలాంటివి అలాంటివి ఉంటాయి. ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి డివోషనల్ పార్క్ అంటే మనకి టెంపుల్ కనిపిస్తాయి. మనం టెంపుల్ మొత్తం ఇది చేసేసి చుట్టుపక్కల కూడా మనం ఈ డివోషనల్ పార్క్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా అంటే చిల్డ్రన్స్ ఎంజాయ్ చేయడానికి. అన్నీ మనకు మెర్క్యూరీలో అమ్యూనిటీసా లేకపోతే? యా మేడం, ఇవన్నీ ఎమ్యూనిటీస్ మేడం. మనకి ఎమ్యూనిటీస్ అంటే పార్క్స్ అలా డెవలప్ చేస్తున్నాం మేడం కంప్లీట్గా. మనం వచ్చేసి మేడం ఇది DTCP అప్రూవ్డ్ మేడం. మనకి వచ్చేసి ప్రాజెక్ట్ బ్యాంక్ లోన్స్ వస్తాయి అండ్ దీంట్లో మనకి ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఉంటుంది మనకి. రేరా అప్రూవ్డ్. సో కంప్లీట్గా ఒక పర్సన్ వచ్చేసి ఇక్కడ స్టే చేయడానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి అప్రిషియేషన్ అన్నాను కదా, మనకు ఇక్కడ ప్లాట్ ఎన్ని ల్యాక్స్ ఎస్టిమేటెడ్ ఉంటుంది కదా అప్రాక్సిమేట్ మనకి ఎంత ఉంటుంది అన్న? యా మేడం, మనకు వచ్చేసి మినిమం 183 square yards మేడం. మనకి ఇక్కడ దీంట్లో మనకి ప్రైస్ కాస్ట్ ఆఫ్లో చూసుకుంటే మనకి 15,000 rupees per square yard. మనకి 15,000 rupees దాని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనకి నెగోషియేషన్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా మనకు ఒక అంటే క్లారిటీ రావాలి చూసే వాళ్ళకి అంటే మీరు ఎంత చెప్తారు? ప్రైజెస్ అయితే వాళ్ళ ప్రైస్ మోడ్ డిపెండ్ అవుతుంది మేడం కంప్లీట్గా. ఇప్పుడు వాళ్ళ వితిన్ 40 daysలో రిజిస్టర్ చేసుకుంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ 60 daysలో చేసుకుంటే ఇంకో ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం మనం ఇది ఉంటుంది మేడం. మనకు వచ్చేసి లోన్స్ ఇప్పుడు లోన్స్ ఎట్లుంటాయి మనకి? యా మేడం, మనకి మినిమం 50% లోన్ వస్తుంది మేడం మనకు వచ్చేసి కంప్లీట్గా. వాళ్ళ ప్రొఫైల్ బాగుంది అంటే మనం 70-75% వరకు కూడా మనం పుష్ చేయవచ్చు కంప్లీట్గా. మనకి IDBI, HDFC, ఎస్ బ్యాంక్ వీటితో మనకు టైప్ అయినా కంప్లీట్గా 2-3 yearsలో వాళ్ళు 60% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నియర్ బై ఎమ్యూనిటీస్ ఏమున్నాయి మనకు ఇప్పుడు ఇక్కడ తీసుకునే వాళ్ళకి అడ్వాంటేజెస్ కానీ? యా మేడం, ఇంకా చెప్పుకుంటా పోతే మనం మేజర్ ఒక ఫార్మసీ గురించి ఒకటే చెప్పాను మేడం మీకు. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి. ఏది మనకి తుక్కుగూడ దగ్గర ఈ సిటీ ఉంది. యాక్చువల్లీ అది ఫ్యాబ్ సిటీ చేశారు కంప్లీట్గా 1500 acres ప్రాజెక్ట్. అది దాంట్లో మైక్రోసాఫ్ట్ అన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి. జస్ట్ ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఒక 15 kilometers ఉంటుంది మనకి. అండ్ రావిర్యాల అని చెప్పేసి అన్నాం కదా, ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా అని చెప్పాం కదా, అక్కడ మనకి కలెక్టరేట్ ఆఫీస్ వచ్చింది, కన్స్ట్రక్షన్ చేస్తారు. కలెక్టరేట్ ఆఫీస్ వల్ల సరౌండింగ్ మొత్తం కూడా డెవలప్మెంట్ అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి మనకి వచ్చేసి 13 kilometers ఉంటుంది మనకి. అండ్ అది కాకుండా మనకి ఫార్మసీ అన్నాం. అండ్ మనకి అమెజాన్ డేటా సెంటర్ ఉంది మన వచ్చే రోడ్డుకి. ఇక్కడ నుంచి 1.5 kilometersలో అమెజాన్ డేటా సెంటర్. అమెజాన్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే 25,000 crores ఇన్వెస్ట్ చేస్తారు. టోటల్గా మనకి హైదరాబాద్లో 3 partsలో డెవలప్ చేస్తున్నారు. ఒకటేమో రావిర్యాల, 2 మీర్ఖాన్పేట్, 3 వచ్చేసి చంద్రవెల్లి అని చెప్పేసి. మనకి మీర్ఖాన్పేట్ ఏదైతే ఉంటుందో మనకి 48 acresలో డేటా సెంటర్ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ దానివల్ల మనకి 20-30 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 20-30,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మనకి ఈ ఏరియాలో. సో అది కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది కంప్లీట్గా మనకి.